వావ్. అయితే గురూజీ గెలుపులో రకాలు కూడా ఉంటాయంటారా? గెలుపు ఉంటే గెలిపేనా గెలుపంటే గెలిపేనా అలాంటి చాలా రకాలు ఉంటాయి, చాలా మందికి తెలియని చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ అస్పష్ట విజయం, నిరర్ధక విజయం, తాత్కాలిక విజయం, సంపూర్ణ విజయం, ఇలా రకరకాలు ఉంటాయి. బాపోయ్. నిజంగా ఇన్ని గెలుపులు ఉంటాయని తెలియదు. మీకు చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం. ఒక అస్పష్ట విజయం ఉందండి. ఒక కుర్రవాడు బాగా చదువుకున్నాడు, వెంటనే ఒక 5 లక్షల రూపాయల జీతంలో పెళ్ళి అయిపోయింది. అద్భుతంగా జీవించాలనుకుని 5 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు, 1 కోటి రూపాయలు పెట్టి కారు కొనుక్కున్నాడు, ఈఎంఐలు కడుతున్నాడు, నెలకు 3 లక్షలు. పిల్లలు పుట్టారు. ఇప్పుడు పిల్లలు చదివించాలంటే 1 లక్ష రూపాయలు డొనేషన్ కట్టాలి, దానికి డబ్బు లేదు. వచ్చిన నెలంతా ఈఎంఐలకే సరిపోతుంది. ఇది ఫస్ట్ వాడు అస్పష్ట విజయంలో ఉన్నాడు. ఇల్లు, భార్య, కారు, గీరు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి భవిష్యత్తు ఊహించలేదు. దీన్ని అస్పష్ట విజయం అంటారు. అర్థమైందా క్లియర్గా మీకు? అస్పష్ట విజయం అంటే తాత్కాలికంగా సంపాదించిన దాంతో తాత్కాలికంగా ఇదే ఆనందం అనుకోవటాన్ని అస్పష్ట విజయం. అంటే వయసులో ఉన్నప్పుడు నిజంగా జీవితాన్ని ఆనందించాలనుకోవడము, వయసులో ఉన్నప్పుడు జీవితాన్ని ఆనందించుకోవాలి అనేది చాలామంది యూత్లు చేసే పొరపాటు అండి. సినిమాలకు వెళ్ళటం, పబ్లకు వెళ్ళటం, వచ్చిన డబ్బు అంతా ఖర్చు పెట్టేసి ఈ వయసులో కాకపోతే ఏ వయసు ఆనందిస్తుంది. సడన్గా ఏదైనా జరిగితే. కాబట్టి ముందు బేస్ వేసుకో. చిన్న ఇల్లు కంపల్సరీ కదా, నెలసరి ఆదాయం కంపల్సరీ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కొంత ఉండాలి కదా. నీకు ఏదన్నా అయితే నీ భార్య పిల్లలు ఏమకుండా ఉండాలంటే కొంచెం డబ్బు ఉండాలి కదా. ఇది చేసిన తర్వాత నీ ఇష్టం. అప్పుడు 30 ఏళ్ళు రావచ్చు, 35 ఏళ్ళు రావచ్చు. నువ్వు ముందే వచ్చిందంతా ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటే నువ్వు నిన్ను నమ్ముకున్న వాళ్ళు జీవితంలో నాశనం అయిపోతారు. గురూజీ గెలుపులో ఇందాక అస్పష్ట విజయం తర్వాత ఇంకేవో చాలా 4 రకాలు చెప్పారు. నిరర్థక విజయం, తాత్కాలిక విజయం. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్. నిరర్థక విజయం అంటే ఒకటి స్కూటర్ మీద వెళ్తున్నాడు, రెడ్ లైట్ పడింది, ఆగలేదు, వెళ్ళిపోయాడు. పోలీసు వెనకాల నుంచి విజిలేస్తున్నాడు, వాడు దొరకకుండా వెళ్ళిపోయాడు. వాడు ఏమనుకుంటాడు, అప్పుడు కాదు, పోనీ పల్లెటూరులో అనుకుందాం, ఇలా అనుకున్నాడు కదా. దిస్ ఈజ్ కాల్డ్ నిరర్థక విజయం. వాడు విజయం సాధించింది ఏమిటండి అందులో కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. మేము ఒకసారి నేను నా ఫ్రెండ్ కారులో వెళ్తున్నాం, ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు. నా ముందు నుంచి వెళ్తున్న కారు వాడు ఫాస్ట్గా వెళ్ళి ఒక స్కూటర్ని కొట్టేసి వెళ్ళిపోయాడు. స్కూటర్ పక్కన పడిపోయాడు. వీడి కార్ను చేసి చేశాడు నా ఫ్రెండ్, మంచి డ్రైవర్. చేసి ఒక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పట్టుకొని రివర్స్ చేసి తీసుకొచ్చాడు. వీడు కొంచెం బలంగా లావుగా ఉంటాడు నా ఫ్రెండ్, వాడిని కొడతాడేమో అనుకున్నా. ఈ టైంకి ఆ స్కూటరిస్ట్ లేచి దులుపుకొని వాడు పెద్ద దెబ్బ తగల వెళ్ళిపోయాడు. అప్పుడు బ్యూటిఫుల్గా చెప్పాడు నా ఫ్రెండ్, నువ్వు ఇలా వెళ్ళిపోయి ఉంటే వాడు చచ్చిపోయాడో బతికాడో నీకు తెలియదు కాబట్టి, నిజంగా నీకు మానవత్వం ఉండి రాత్రంతా విచారిస్తూ ఉండేవాడు. ఇప్పుడు చూసావు వాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు కదా. కాబట్టి నీకు ఇప్పుడు నిజమైన విజయం అంటే ఏంటో, నిరర్థక విజయం అంటే ఏంటో నాకు అర్థమైందండి వాడు చెప్తూ ఉంటే. అర్థమైంది కదా మీకు. సో దిస్ ఈజ్ కాల్డ్ నిరర్థక విజయం.